కేపీ బాగా తాగి తుల్లుతూ తూగుతూ ఇంటికి వస్తాడు. దాంతో శరశ్చంద్ర పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లో నిలబడి కేపీ తాగి వచ్చినందుకు శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే కేపీ, ఎప్పుడు మీ చెల్లెల్ని ప్రేమించాలని కానీ పెళ్లి చేసుకోవాలని కానీ నాకు అస్సలు లేదు బావా, అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు బావా అని చెప్పడంతో, మరి నువ్వు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండానే పెళ్లి చేసుకున్నావా అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. నేనెక్కడ చేసుకున్నాను, దగ్గరుండి పెళ్లి చేయించారు కదా మీ భార్య అపూర్వ గారే, దగ్గరుండి మరి మాకు పెళ్లి జరిపించారు. ఏంటి అపూర్వ గుర్తుందా, ఫ్లాష్ బ్యాక్ అని విజిల్ వేస్తూ మరి అపూర్వని అడుగుతూ ఉంటాడు. తనేదో తాగేసి మాట్లాడుతున్నాడు బావా అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. తాగేసి కాదు, నేను నిజాలే మాట్లాడుతున్నాను. ఈ మహాతల్లిని నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. మహాతల్లి ఈవిడ కాదు, ఈవిడ అని శోభాచంద్ర ఫోటోని కృష్ణప్రసాద్ చూపిస్తూ ఉంటాడు. ఆవిడ చచ్చిపోలేదు, చంపేశారు అని కృష్ణప్రసాద్ చెప్తుంటే, అయ్యో మామయ్య తాగేసి నిజాలన్నీ చెప్పేస్తున్నాడే అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటి నా శోభాని చంపేశారా అని శరశ్చంద్ర చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ చంపిన వాళ్ళని చంపే ధైర్యం నీకు ఉందా? అయితే నువ్వు ముందు చంపాల్సింది అపూర్వనే అని కృష్ణప్రసాద్ అపూర్వని వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడు. అపూర్వనే ఆ మహాతల్లిని చంపేసింది అని కేపీ నిజం చెప్పడంతో అపూర్వ ఇక వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది.